మీరు నిరాశతో మాట్లాడుతున్నారు. నేను ఆశతో ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా మీ ఇద్దరిని కలిపే తీరుతాను. ఎలాగమ్మా? అదెలా సాధ్యం? మీరా అత్తయ్యతో మీ పెళ్లి ఆ అపూర్వ భయపెట్టి బ్లాక్మెయిల్ చేసిందని మా నాన్న దగ్గర ప్రూవ్ చేయగలిగితే శారద అత్తయ్యకు అన్యాయం జరిగిందని మా నాన్న అర్థం చేసుకుంటారు. అప్పుడు మీ ఇద్దరిని కలిపినా కాదనలేరు. అదే విషయం గగన్ బావకి తెలిసాక మీరా అత్తయ్యతో మీ పెళ్లిలో మీ తప్పు లేదని అర్థం చేసుకుంటారు. శారద అత్తయ్యతో మీ కలయికను ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ దానికి ఆధారం ఏది? ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? ఏ ప్రూఫ్ లేకపోవచ్చు, కానీ ఏదో ఒకటి దొరుకుతుందన్న ఆశ ఉంది మావయ్య. మన వైపు న్యాయం ఉన్నప్పుడు, మన మార్గం మంచిదైనప్పుడు ఆ దేవుడు మనకు సాయం చేస్తాడు మావయ్య. ప్రూఫ్ను ప్రూవ్ చేసే మార్గాన్నో ఆ దేవుడే మనకి చూపిస్తాడు. చూసావా బావా, చూసావా? నువ్వు భూమిని గగన్ గడికిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం వాడి వశం అయిపోతుంది. అప్పుడు మనందరం వాడి చేతిలో కీలు బొమ్మలం అయిపోతాం. అది శ్రీ మహా కేపీ గారి ఐడియా. అపూర్వ గారు, నా ఉద్దేశం అది కాదండి. కృష్ణప్రసాద్, నీ నాటకాలు ఇంకా ఆపేయ్. చరి, ఇంకా ఏ మూలైనా ఆ గగన్ అనే వెధవ మీద నీ మనసులో అభిమానం ఉంటే చంపేసుకో. వాడు మన ఇంటి పరువు ఎంతగా తీశాడో అది మాత్రమే గుర్తుపెట్టుకో. ఈ ఇంటి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నీ చేతుల్లోనే ఉందన్న విషయం కూడా గుర్తుపెట్టుకో. నువ్వు భూమిని వంటల్లో కాస్త విషం కలుపు. అందరం తిని కట్టగట్టుకుని చద్దాం. ఎందుకంటే ఈ శరత్ చంద్రకి ప్రాణం కంటే పరువు ముఖ్యం. మీరా విన్నావుగా? ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నువ్వొక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు? ఎనీహౌ, నువ్వు కూడా సంతోషంతో గెంతులేసే విషయం ఒకటి చెప్తాను. అదేంటంటే చెర్రీతో నీ పెళ్లి త్వరలోనే. ఏంటి అలా చూస్తున్నావు? నీ ముఖంలో ఇప్పుడు బాధ, కోపం, ఉక్రోషం ఇలాంటివేవి కనపడకూడదు. డాడీకి నువ్వు బంగారు కూతురువి కదా. డాడీ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తావు కదా. డాడీ ఫిక్స్ చేసిన పెళ్ళే ఇది. పెళ్ళనగానే ఇప్పుడు నీ మొహంలో కనబడాల్సింది సిగ్గు, చిరునవ్వు. నక్షత్ర, విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో భూమి, ఇప్పుడు నువ్వు విసుక్కోకూడదు. ఇంత చెప్తున్నా నా మాట నీ చెవికి ఎక్కనట్లేదు.
గగన్ బావంత స్మార్ట్ కాకపోయినా చెర్రీ కూడా మంచోడు భూమి. పెళ్ళయ్యాక వాణ్ణిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. ఎందుకంటే వాణ్ణిన్ను ప్రేమించాడు. గగన్ బావ నిన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలీదు కానీ చెర్రీ మాత్రం నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నీకిద్దామని వాడు రాసుకున్న లవ్ లెటర్లు, నీకోసం తయారు చేయించుకున్న కాఫీ కప్పు, ఇలా వాడి ప్రేమ సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. భూమి, ఫస్ట్ నైట్ రోజు నీకవి చూపిస్తానులే. డైలాగ్ పాతదేనా, ఈ సిచ్యువేషన్కి నీకు సూట్ అవుతుంది భూమి. మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం.